అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్ర మండలం కేంద్రంలో సిపిఎం ఆందోళన చేపట్టింది. కరెంటు ఛార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ భోగిమంటలో కరెంటు బిల్లులు వేసి నిరసన తెలిపింది. వెంటనే పెంచిన ఛార్జీలు తగ్గించకపోతే మరింత ఉధృతంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని సిపిఎం నేతలు అన్నారు. కరెంటు ఛార్జీలను పెంచబోమంటే 3 విడతలుగా పెంచారన్నారు. ప్రారంభంలో 100 రూపాయలు వచ్చే బిల్లు 200 అయిందన్నారు. ప్రజలపై భారాలు మోపకుండా ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చి కరెంటు ఛార్జీలను తగ్గించాలని సిపిఎం పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ₹1000 వచ్చిందంటే ఇంట్లో కాయగూరలో ఇంట్లో సరుకులు తగ్గించి ఆ బిల్లు కట్టడం పరిస్థితి జరుగుతూ ఉంది. ముందు గతంలో జగన్ అదే కరెంటు బిల్లులను ఎక్కించి అనేకమైన ఇబ్బందులు పెట్టాడు. వీళ్ళు తెలుగుదేశం నాయకులు ఆ రోజు ఈ నాయకులు మాత్రం మేము వస్తే మా గవర్నమెంట్ వస్తే మేము అన్ని ఛార్జీలు తగ్గిస్తామన్న పాపాన ఈ రోజు ఏ ఛార్జీలు తగ్గించడం లేదు. కనీసం అంటే రైతుల పరిస్థితి కూడా పంపు మాటలు పెట్టి ఆ జగన్ పార్టీలో ఆ పంపు మాటలు పగలగొట్టి మేము ఈ కరెంటు పెడితే బాగుండదు, మాకు ఇబ్బంది అవుతుందని చెప్పిన పరిస్థితి ఉంది. ఈరోజు 10 గంటలకు ఒక కరెంట్ అంట, 6 గంటల నుండి 10 గంటలకు ఒక కరెంటు, మళ్ళా సాయంకాలం 6 గంటల నుండి 10 గంటలకు ఒక కరెంటు, మధ్యాహ్నం పూట ఒక రేటు, మధ్యలో ఒక రేటు పెడతారంట. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచిన వెంటనే ఇలాంటి బాధుడు ఎక్కువైందని చెప్పేసి లోకేష్ గారు పెద్ద ఎత్తున బాధుడే బాధుడు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. అట్లాగే స్మార్ట్ మీటర్లు రైతాంగానికి మామూలు వినియోగదారులకి స్మార్ట్ మీటర్లు పెట్టడాన్ని పగలగొట్టండి అని లోకేష్ గారు పిలుపునిచ్చారు. మరి ఆ లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీలని 3 విడతల్లో పెంచింది. మొదటి విడత 6,000 కోట్ల రూపాయలు పెంచింది, రెండో విడత 11,000 కోట్ల రూపాయలు పెంచింది, మూడో విడత 8,000 కోట్ల రూపాయలు పెంచడానికి సిద్ధం చేస్తుంది. అంటే ప్రారంభంలో 100 రూపాయలు వచ్చేటువంటి బిల్లు 200 అయింది, 200 వచ్చే బిల్లు 400 అయింది, 500 వచ్చే బిల్లు 1,000-1,200 అవుతుంది. అంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీ వినియోగదారులకి కరెంటు ఛార్జీలు పెంచము అన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచడం అనేటువంటిది ప్రజల మీద భారాలే కాదు రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారేటువంటి పరిస్థితి.